మీకు తెలుసా, జగన్నాథస్వామి ఆలయంలో ఏడాదికొకసారి విగ్రహాల కళ్ళు మార్చబడతాయి. కాని ఎవరూ చూడకూడదు. చూసిన వ్యక్తి అంధురైపోతాడు. ఇది నిజమా, కల్పన? ఈరోజు మేం చెప్పేది మిమ్మల్ని షాక్ చేస్తుంది. రహస్యం నంబర్ 1, నయన దీక్ష. ప్రతి 12 నుంచి 17 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథస్వామి కళ్ళు మార్చబడతాయి. కాని ఈ వేడుకకు ఒక భయంకర నియమం ఉంది. పూజారులు తప్ప ఎవరూ చూడకూడదు. పూజారులు కూడా కళ్లకు గుడ్డకట్టుకుని చేస్తారు. ఎందుకంటే ఆ దివ్య దృష్టిని చూసిన వ్యక్తి అంధుడైపోతాడని నమ్మకం. శాస్త్రం చెప్తుంది, దేవుడి పూర్ణ తేజస్సు మానవుడు తట్టుకోలేడు. రహస్యం 2, రథం యాత్ర అద్భుతం. జగన్నాథస్వామి రథం బరువు 450 అడుగుల ఎత్తు, 16 చక్రాలు. ఇంజనీర్లు చెప్తున్నారు, ఇంత తున్నారు, ఇంత భారీ రథాన్ని మనుషులు లాగడం అసాధ్యం. కాని లక్షల మంది భక్తులు. రహస్యం 3, అసాధ్యమైన జెండా. ఎప్పుడూ గాలి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. గాలి తూర్పు నుంచి వస్తే జెండా పడమర ఎగురుతుంది. ఇది ఫిజిక్స్ నియమాలకు వ్యతిరేకం. ప్రతిరోజు సాయంత్రం ఆ జెండాను మార్చుతారు. కాని కొత్త జెండా కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. సైన్స్ ఇంకా సమాధానం కనుక్కోలేదు. రహస్యం నంబర్ 4, పక్షులు లేని ఆకాశం. జగన్నాథ ఆలయం పైన ఒక్క పక్షి కూడా ఎగరదు. విమానాలు కూడా ఆ ప్రాంతం మీదుగా వెళ్లవు. వేల సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో పక్షులు కనిపించలేదు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయస్కాంత క్షేత్రం ఉండవచ్చు. కాని ఇంకా నిరూపించలేకపోయారు. స్థానికులు చెప్తారు, స్వామి సన్నిధిలో అందరూ భూమిపై నడవాలి. రహస్యం నంబర్ 5, మౌనమైన సముద్రం. జగన్నాథ ఆలయం సముద్రం నుంచి కేవలం 500 మీటర్లు దూరంలో ఉంది. కాని ఆలయం లోపల సముద్ర శబ్దం అస్సలు వినిపించదు. ఆలయం బయట కూడా మీటర్ దూరంలో సముద్ర ఘోష చాలా లౌడ్. లోపల అడుగుపెడితే పూర్తి నిశ్శబ్దం. అకౌస్టిక్ ఇంజనీర్లు దీన్ని అధ్యయనం చేస్తున్నారు. కాని ఈ మౌనానికి శాస్త్రీయ వివరణ దొరకలేదు. బోనస్ రహస్యం, మహాప్రసాదం అద్భుతం. 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కాని పై కుండ మొదట ఉడుకుతుంది. ఇది సైన్స్ నియమాలకు పూర్తిగా వ్యతిరేకం. ఇంకా ఒక అద్భుతం, ఎన్ని మంది వచ్చినా ప్రసాదం సరిపోతుంది. తక్కువ కాదు, ఎక్కువ కూడా కాదు, ఖచ్చితంగా సరిపోతుంది. శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన చేస్తున్నారు. కాని కోట్ల మంది భక్తులకు ఇది శ్రీ జగన్నాథస్వామి మహిమ. రహస్యాలు ఉన్నా లేకపోయినా ఒక విషయం ఖచ్చితం, ఈ ఆలయం మన సంస్కృతి గర్వం. ఇది కేవలం రాతి నిర్మాణం కాదు, ఇది మన విశ్వాసం, మన భక్తి, మన ఐక్యత. రహస్యాలు కొన్ని మిగిలిపోవచ్చు, కాని విశ్వాసం ఎప్పటికీ మిగులుతుంది. జగన్నాథస్వామి చేతులు లేకపోయినా అందరినీ కౌగిలించుకుంటాడు. కాళ్ళు లేకపోయినా భక్తుల హృదయాల్లో నడుస్తాడు. జై జగన్నాథ్.